దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త ఏడాది సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఆసక్తి రేపుతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా 7 స్పెషల్ ప్రామిస్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా తనదైన శైలిలో నెటిజన్స్ కి విషెస్ తెలిపారు. అంతేకాదు తన శైలిని మార్చుకోబోతున్నట్లుగా 7 పాయింట్లతో ప్రామిస్ కూడా చేశారు. ఈ ప్రామిసెస్ ఏంటో చూస్తే ఇది జరిగినట్టేనా అని సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఆర్జీవీ ప్రామిసెస్ విషయానికి వస్తే మొదటిది వివాదాలకు దూరంగా ఉంటారని, రెండవది కుటుంబ వ్యక్తిగా మారతానని, ఇక మూడవది ఇకపై దేవుడికి భయపడతాను అంటూ ప్రకటించారు. ఇక 4వ ప్రామిస్ గా ప్రతి సంవత్సరం 10 సత్య వంటి సినిమాలు చేస్తానన్నారు. ఇక 5వదిగా ఇకపై ఏ అంశంపైనైనా ట్వీట్ చేయడం మానేస్తారని బాంబ్ పేల్చారు. 6వది అమ్మాయిల వైపు అస్సలే చూడను, 7వది ఇక వోడ్కా తీసుకోవడం మానేస్తానని ప్రకటించారు. అయితే చివర్లో ఆయన ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే అవి ఖచ్చితంగా పాటిస్తారని, తన మీద తప్ప అందరిపైన ప్రమాణం చేస్తున్నానన్నారు. ఇక అందరికీ హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. రైట్, ఇక దర్శకుడు ఆర్జీవీ చేసిన ట్వీట్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఒక పక్క ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా ఒక్కొక్కసారి ప్రతి దానిపై మాట్లాడుతూ ఉంటారు, పాలిటిక్స్ పై మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు. ఎవరినైనా కూడా ఆయన విమర్శించే తీరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఆయన 7 ప్రామిసెస్ చేస్తూ కూడా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు చాలా ఫన్నీగా సోషల్ మీడియాలో వెళుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. వెటకారానికి రామ్ గోపాల్ వర్మ అనే ఒక చక్కటి ఉదాహరణ అంటూ కూడా విశ్లేషకులు పోలుస్తూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మ ది బెస్ట్ సేల్స్ మెన్ అంటూ కూడా ఆయనని పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకున్న ఐక్యూతోని పబ్లిక్ అటెన్షన్ డ్రా చేయడము, ఎట్ ది సేమ్ టైం ఎప్పుడు కూడా తన నిత్యం వార్తల్లో ఉండాలి, ప్రజల నుండి ఎక్కువగా అటెన్షన్ కోరుకుంటాడనేది కూడా రామ్ గోపాల్ వర్మకి ఒక నానుడి ఉంది. విశ్లేషకులందరూ కూడా అంటుంటారు ఈజ్ అ బెస్ట్ సేల్స్ మెన్ అని. ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలి అని అంటే అది రామ్ గోపాల్ వర్మ చేతిలో పెడితే ది బెస్ట్. అసలు ఆ ప్రోడక్ట్ అంత క్వాలిటీ లేకపోయినా రామ్ గోపాల్ వర్మకి ప్రమోటింగ్ కి ఆపర్చునిటీ ఇస్తే మాత్రము కంట్రీ వైడ్ అతి తక్కువ టైంలోనే ఎక్కువ సేల్స్ జరిగే అవకాశం ఉందని, ఇలా వెటకారంతో పాటు ది బెస్ట్ సేల్స్ మెన్ గా కూడా ఆయనని విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఆయన ఎప్పుడు కూడా అర్ధరాత్రుల్లో కూడా ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేస్తూ ఉంటారు, సెటరికల్ గా. అండ్ రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఉంటారు. నాకు వాళ్ళ మీద ఎక్కువ అభిమానం ఉంది కాబట్టి నాకున్న అభిమానం ఉన్న వాళ్ళపైనే నేను ఎక్కువగా మాట్లాడే స్వేచ్ఛ, హక్కు రెండు నాకు ఉంటుంది, ఒక లిబర్టీ కూడా ఉంటుంది నాకు వారిపైన మాట్లాడడానికి అని, ఇలా పలు సందర్భాల్లో కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూ నిత్యం కూడా ఒక సెటారికల్ ఫ్రేజ్ తో వెళ్లే రామ్ గోపాల్ వర్మ కొత్త ఏడాది సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఆసక్తి రేపుతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. 7 ప్రామిస్లు చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా తనదైన శైలిలో కూడా నెటిజన్స్ కి విషెస్ తెలిపారు. అంతేకాదు తన శైలిని మార్చుకోబోతున్నట్లు కూడా 7 పాయింట్లతో కూడా ప్రామిస్ కూడా చేశాడు. ఆ ప్రామిస్ ఏంటో చూస్తే కూడా ఇది జరిగినట్టేనా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇది ఒక బ్రాడ్ పిట్ హాలీవుడ్ తీసిన టాప్ 7 డెడ్లీ సీన్స్ ఎలా ఉంటాయో సిమిలర్ గా అదే 7 పాయింట్లతో అంటూ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు అంటూ కూడా ఎక్స్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ 7 పాయింట్లు ఏదో మనం ఒకసారి చర్చించుకుందాం. మొదటి, వివాదాలకు దూరంగా ఉంటానని. రెండవది, కుటుంబ వ్యక్తిగా ఫ్యామిలీ మ్యాన్ గా మారతానని. మూడవది, ఇకపై దేవుడికి భయపడతానంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇది కూడా ఒక సర్కాజం, వెటకారంగానే ఈ ట్వీట్ కూడా మనం చాలా క్లియర్ గా కూడా కనిపిస్తోంది. ఇక 4వ ప్రామిస్, ప్రతి సంవత్సరం 10 సత్య వంటి సినిమాలు చేస్తానని కూడా ఆయన చెప్పారు. 5వది, ఇక ఈ అంశం పైన ట్వీట్ చేయడం మానేస్తానని అంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా పొందపరిచారు. 6వది, అమ్మాయిల వైపు అసలే చూడను. 7వది, ఇంకా ఓడక తీసుకోవడం మానేస్తానని కూడా ప్రకటించారు. అయితే చివరిలో ఒక ట్వీట్ కూడా పెట్టారు ఆయన, నేను అవన్నీ ఖచ్చితంగా పాటిస్తానని, తన మీద తప్ప అందరిపైన ప్రమాణం చేస్తున్నానని కూడా ఆయన చెప్పారు. అట్ ది సేమ్ టైం హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ కూడా ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇలా తనదైన శైలిలో కూడా ఎప్పుడు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ.
సో ఇప్పుడు అందరూ కూడా పబ్లిక్ అందరి అటెన్షన్ కూడా ఇప్పుడు ఎక్స్ వేదికగా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ నే కూడా అందరూ చదువుతూ కూడా నవ్వుతున్నారు. కొంతమంది నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు. యాజ్ యూజువల్ రామ్ గోపాల్ వర్మలాగే తనలాగే కూడా యాజ్ యూజువల్ గా ఆయన పోస్టులు చేస్తున్నారంటూ కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సో ఇటీవల కాలంలో కూడా చూసుకుంటే మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారంలో కూడా ఇటు నాగబాబుతో పాటు సినీ నటుడు నాగబాబు రామ్ గోపాల్ వర్మ కూడా కౌంటర్ కి ఎన్కౌంటర్ అన్న నడిచింది. నాగబాబు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ పైన ఒక బాధ్యత రహితుడు, బాధ్యత లేని వ్యక్తి గురించి ఏం మాట్లాడతామని దానికి కూడా రామ్ గోపాల్ వర్మ దానికి ఆయనకి కౌంటర్ కూడా ఇస్తూ నాకు వాళ్ళ మీద ఉన్న అభిమానంతోనే నేను మాట్లాడాను, అభిమానం ఉన్న వాళ్ళపైన మాట్లాడటం తప్ప దాంట్లో వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటే ఏంటి అంటూ కూడా ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అడ్రస్ చేస్తూ, మెగాస్టార్ చిరంజీవిని అడ్రస్ చేస్తూ, అలాగే నాగబాబుని అడ్రస్ చేస్తూ కూడా ఆయన కౌంటర్ కి ఎన్కౌంటర్ అని కూడా కామెంట్స్ పెట్టారు. ఇలా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కూడా ఆయనకి కాంట్రవర్సీలే ఎక్కువగా ఇష్టం ఉన్నట్టు కూడా ఎప్పుడు కూడా ఆయన పెడతా ఉంటారు. అర్ధరాత్రుల పూట కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ 2 అయిపోయాయి, 3 అయిపోయాయి, ఓడ్కాలంటూ కూడా ఆయన 3 పెగ్గులు అయిపోయాయి, 4 పెగ్గులు అయిపోయాయి అంటూ కూడా ఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఒక మూవీ ఆడియో ఫంక్షన్ లో కూడా ప్రముఖ హీరోలందరూ కూడా ఇదే కామెంట్ చేశారు. రాత్రి 12 తర్వాత రామ్ గోపాల్ వర్మ యాక్టివ్ గా అవుతారు, 1 గంటకు ఒక మెసేజ్ చేస్తాడు, అప్పటికి మేము అందరం అనుకుంటాము ఎన్ని పెగ్గులు అయిపోయి ఉంటాయో 3-4 పెగ్గులు అయిపోయాయి అంటూ కూడా ఒక ప్రముఖ సినీ హీరో ఆడియో ఫంక్షన్ సందర్భంగా కూడా హీరోలు కామెంట్ చేశారు. అప్పుడు వేదిక మీద అందరూ కూడా నవ్వారు. సో తాజాగా న్యూ ఇయర్ కి సందర్భంగా ఈ చేసిన 7 పాయింట్లు ఏవైతే ఉన్నాయో అందరూ నెట్టింట ఇప్పుడంతా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. బిందు. ఓకే శ్రీశన్.